నా స్టోరీ కూడా వింటారా మీరు? నాది స్టోరీ ఇంకా చాలా పెద్దది. బట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ కండెన్స్డ్ వర్షన్ ఆఫ్ మై స్టోరీ. మై గోయింగ్ టు గివ్ కండెన్స్డ్. నేను పుట్టిన చెప్పినాను కదా, నేను కూడా భువనగిరిలో పుట్టినాను. మై ఇనీషియల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్, ఇంటర్మీడియట్ బీఎస్సీ డిగ్రీ అయిపోయింది. ఆ రోజులలో 1986 ఐఎమ్ టాకింగ్ అబౌట్. 1996లో ఇండియాలో ఎవరిని అడిగినా కానీ ఐ వాంట్ టు గో టు అమెరికా, ఐ వాంట్ టు గో టు అమెరికా. సో దట్ వాజ్ ఆల్సో మై డ్రీమ్. 1986 I graduated, I had a job in Hyderabad, very nice job. But my interest was to go to America and achieve American dream. అందరిలాగా నేను కూడా అమెరికాకు పోయి ఇట్లా పెద్దగా కావాలని, that was my dream. But I also faced lot of challenges. First thing, January 1986, ఇప్పటికి ఇప్పుడు 39 years, January 1986 నేను అమెరికాకి వెళ్ళిపోయినాను. ఫస్ట్ థింగ్, January 86 ఆగస్ట్లో మనము అమెరికన్ కాన్సులేట్ వీసాకి వెళ్ళాలి. ఆగస్ట్ 1985 వీసాకి వెళ్ళినాను. ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే అప్పుడు అమెరికాకి వెళ్ళాలని ఎక్సైట్మెంట్తో అమెరికా కాన్సులేట్ పోయినాను, వీసా కొరకు పోయినాను. అప్పుడంతా వాళ్ళ దాంట్లో అక్కడంతా తెల్లోళ్ళు పనిచేస్తారు. ఒక ఆమె వచ్చినది లోపల నుంచి వచ్చేసింది, నా పేపర్స్ అన్నీ చూసినది, స్టాంప్ కొట్టినది, మిస్టర్ రమేష్ కుమార్ చామల, యూ డోంట్ హ్యావ్ టు గో టు అమెరికా, రిజెక్ట్. అరే నేనేమన్నాను, ఇంత ఇంట్రెస్ట్ పెట్టుకొని స్టాంప్ పెట్టేసినది, యు ఆర్ నో మోర్ గోయింగ్ టు అమెరికా అన్నది. ఏమన్నది, నీ హైదరాబాద్లో ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్నది, నువ్వు అమెరికాకు పోయి అని చదివేది ఏమున్నది, అక్కడ పోయి జాయిన్గా అక్కడనే చదువుంటుంది అనేసి. ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. బట్ దీస్ ఆర్ ఆల్ ద సెట్ బ్యాక్స్ దట్ యూ విల్ ఆల్సో బీ ఫేసింగ్ యాజ్ యూ గ్రాడ్యుయేట్ అండ్ మూవ్ ఇన్ టు ద రియల్ వరల్డ్. నేను ఇంకా డిసప్పాయింట్మెంట్తో మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసినాను. కానీ నేను వదిలిపెట్టలే. మళ్ళా డిసెంబర్లో ఐ వెంట్ బ్యాక్ అగైన్ టు ద అమెరికన్ కాన్సులేట్. నా దురదృష్టం చూడండి, ఆ ఫస్ట్ టైం ఏ లేడీ అయితే రిజెక్ట్ చేసిందో ఆమెనే మళ్ళీ బయటకు వచ్చింది పేపర్స్ అని పట్టుకో. అయ్యో రామా అనుకున్నా. అయితే సెకండ్ టైము వచ్చేసి సంతోషంగా స్టాంప్ వచ్చింది, కంగ్రాచులేషన్స్, ఐఎమ్ గివింగ్ యూ 2.5 years ఆఫ్ వీసా, గో టు అమెరికా, స్టడీ అండ్ కమ్ బ్యాక్ అన్నది. ఇంకా కమ్ బ్యాక్ ఎక్కడి, మనం అక్కడ పోయిన తర్వాత ఇంకా వచ్చేదే లేదా. సో ఐ వెంట్ టు అమెరికా అండ్ దెన్ ప్రెటీ మచ్. కానీ మీరైనా మా పేరెంట్స్ అయినా కానీ గౌరారం నుంచి హైదరాబాద్కి వెళ్ళి అన్నారు, అమ్మ శల్మలాపురం నుంచి హైదరాబాద్కి వెళ్ళాను. నా విషయం, నేను హైదరాబాద్ దేశం వెళ్ళేసి వేరే దేశానికి వెళ్ళిపోయినాను. కానీ ఇట్స్ నాట్ ఈజీ టు సర్వైవ్ వెన్ యూ గో ఆల్ దీస్ ప్లేసెస్. లక్కీలీ ద సపోర్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ వాజ్ దే. ఎన్ని కష్టాలు పడ్డా కానీ, బికాజ్ ఐ సా మై పేరెంట్స్ హౌ దే స్ట్రగుల్డ్ అండ్ దెన్ ఐ కేమ్ బ్యాక్. ఆ రోజుల్లో ఫాదరు మదరు రెగ్యులర్గా ఉత్తరాలు రాసేవాళ్ళు, ఏ కష్టాలు ఉన్నా కానేసి యూ హ్యావ్ టు డెవలప్ దీస్ క్యారెక్టరిస్టిక్స్, రైట్? ఇప్పుడు మా ఎగ్జాంపుల్సే కాదు, నేను ఐ కెన్ గివ్ యూ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దీస్ 4 characteristics. ఈ 4 characteristics, ఫస్ట్ హార్డ్ వర్క్, సెకండ్ డిసిప్లిన్, క్యారెక్టర్, అడ్జస్టబిలిటీ. హార్డ్ వర్క్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మీదికి వచ్చినాము, రైట్? లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ వర్క్డ్ హార్డ్ and they have come up in their life. We can take lots of examples.